అందరికీ నమస్కారము. ఇంకా ఈ గోధుమ గడ్డ అయితే ఎన్ని రోజుల వరకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది, మనకు ఈ జ్యూస్ ఎంత బాగుంటుందో టేస్ట్ చేసి అయితే చూసేద్దాము. మంచిగా ఈజీగానైతే ఉంటుంది పని, కష్టమైన పని ఏం కాదు. ఏ డబ్బా ఉంటే ఆ డబ్బాలో చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలలో కూడా వేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది మనకు ఈ గోధుమ గడ్డ అయితే, కష్టం ఏమి ఉండదు. మనకి ఈ మట్టి కంచుల్లో అయితే ఒకప్పుడు ఈ కంచులలో వంట చేసేది. కంచులు కొనుకొచ్చినాక చాలా రోజులు వంట చేసాము. అవి పలసగా అయిపోయి కర్రీస్ అయినా ఏదైనా మాడిపోతూ ఉన్నదని ఇంకా వీటికైతే వాడుకున్నాం. చెట్లకు మంచిగా పనిచేస్తుంది. మనం మెంతులైనా ధనియాలైనా ఇట్లా మైక్రోగ్రీను, మనకు చియా సీడ్స్ ఎవైనా వేసుకోవచ్చు. పల్లీలు చిన్న చిన్న చెట్లు కాగానే కట్ చేసుకొని సలాడ్లో కలుపుకొని తినవచ్చు. ఇట్లా మనము ఇవి వేస్ట్ కాకుండా పడేయకుండా కొంచెం చిన్న రంధ్రం చేసినామంటే వాటర్ వెళ్ళిపోతుంది. మధ్యలో ఒక రంధ్రం సరిపోతుంది. ఇది మట్టి కుండ కాబట్టి ఎక్కువ రంధ్రాలు చేస్తే ఒక్కొక్కటి పగిలిపోతుంది, ఒకటైనా సరిపోతుంది. మనం చిన్న చెట్లకు ఎక్కువ వాటర్ చల్లం కాబట్టి పెద్ద అవసరం ఉండదు. ఇవి మంచిగా పనిచేస్తాయి. మంచి మట్టి వాటిలలో మనం చెట్లు పెంచినామంటే చాలా మంచిది. ఇంకా ప్లాస్టిక్ వాటిలలో కన్నా ఈ మట్టి వాటిలలో చాలా మంచిది ఆరోగ్యానికి కూడా. ఇంకా ఇలా మట్టి వేసేసి కొంచెమే మట్టి పడుతుంది మనకు. ఈ చెట్లకు కూడా కొంచెమే మట్టి అవసరం ఉంటుంది. పైనే పెరుగుతాయి, నారు పోసినట్టేనే. ఇక ఈ గోధుమలు అయితే కొంచెం ఒక రోజు ఎండలు పెట్టి ఇంకా తెల్లవారైతే మట్టి పోసేసి ఇలా చల్లేసినాము. మీద పల్సగా మట్టి చల్లాం. మీద పలసగా మట్టి చల్లేసి కొంచెం వాటర్ కూడా చల్లుకోవాలి. వాటర్ చల్లేటప్పుడు ఏమవుతుందంటే మాకు ఇంకా ఒక్కసారి మధ్యలో ఎక్కువ పడి ఒక తొట్టిలో మధ్యలో చెట్లు రాలేదు. ఒక పక్క నీళ్ళు బాగా పోర్సుగా పడ్డ కాడ చెట్లు రాలేదు. మనం మామూలుగా పైన కొంచెం అంత సమానంగా ఎక్కువ బల్లుమని నీళ్ళు పడకుండా ఇంకా స్ప్రేలు ఉంటే స్ప్రేలతో చేసుకుంటే చాలా బాగా వస్తాయి. ఇంకా ఇలా పలసగానైతే మట్టి చల్లేసుకోవాలి. ఎంత వారం రోజులు టైము వీటికైతే, 7వ రోజు కట్ చేసేసుకోవడమే. మనకు ముందు 3 రోజులైతే అసలు చెట్లు పెరుగుతాయా లేదా, బయటికి మొలకలు వస్తాయా లేదా అన్నట్టే ఉంటుంది చూస్తూ ఉంటే. ఇంకా అది మొలక బయటకు వచ్చిందంటే ఎంత ఈజీగా పెరుగుతాయంటే అంత ఈజీగా పెరుగుతాయి, ఇబ్బంది ఏమి ఉండదు. ఇట్లా పల్సగా చల్లితే ఏం కాదు. ఒక్కోసారి కుప్ప వాటర్ పడే వరకు అక్కడ మొలవలేదు. మనకు బాగా ఎక్కువ వాటర్ ఫోర్స్గా ఒకేసారి బాగా పడ్డ కాడ పెరగలేదు. ఇట్లా పల్సగా చల్లితే మంచిగా అన్నీ సమానంగా పెరుగుతాయి. 3వ రోజుకైతే చిన్నగా మొలకలు వచ్చినాయి. ఇటు ఒక్కటే స్టాండ్లో మనకు ఈ చిన్నవి కాబట్టి 3 అయితే సెట్ చేసేసాము. మనము ఇట్లా బాగా పొడుగు స్టాండ్లో మధ్యలో ఒక తీగ కట్టినామంటే ఒక దాని మీద ఒకటి పెట్టుకోవచ్చు. ఇవి బాగా హైట్ కూడా పెరిగే చెట్లు కాదు కాబట్టి ఇట్లా ఉపయోగపడుతుంది. ఈజీగా మనకు అక్కడొకటి ఇక్కడొకటి పెట్టే అవసరం కూడా ఉండదు. మనకి ఇప్పుడు మొలకలు ఎల్లుడే ఎప్పుడు వెళ్తాయా, అమ్మో ఎన్నడు పెరుగుతాయా, ఇవి అసలు వస్తాయా రావా చెట్లు అన్నట్టు ఎదురు చూడడం. 4వ రోజుకి ఇగో ఇట్లా పచ్చగా అవపడితేనే ఉన్నాయి. ఈ మీది తొట్టిలేమో ఒక కాడ ఇంకా నీళ్ళు పూర్సుగా పడ్డ కాడ రాలేదు. ఇంకా 4వ రోజు అయిపోయిన తర్వాత 5వ రోజుకి ఇంత పొడుగు అయిపోయింది. ఇంకా రోజు ఎట్లా పెరుగుతుంది, ఎంత వరకు పెరుగుతుంది అని అయితే రోజు వీడియో తీసి చూసాము. మనకు 5వ రోజు ఇంతే ఉన్నది. 7వ రోజే తప్పనిసరి కట్ చేయాలి కదా, మంచిగా అవుతుందా కాదా, ఎట్లా అవుతుంది అని అనుకున్నాము. ఇంకా 6వ రోజు కూడా కొంచెం పెరిగింది. ఇంకా మనకు 6వ రోజు పొద్దున్నే 6 గంటలకే ఒక వీడియో తీసాము. 6 గంటలకైతే ఇగో ఇంతే ఉండే. తర్వాత మళ్ళీ మనకు 1 గంట 2 గంటలల్లో మంచిగా పెరిగిపోయింది. ఇంతే ఉండే మనకు ముందు 6వ రోజు పొద్దున్నే. ఇంకా 2 గంటల తర్వాత ఇంత పెరిగింది. చూస్తూ ఉంటే అమ్మో ఇంత పెరిగిపోయింది, 7వ రోజుకు అసలు కట్ చేయొచ్చా లేదా, ఇంకెంత పెరుగుద్దో ఏమో, ఈ 2 గంటలలోనే ఇంత పెరిగింది, ఇంత ఫాస్ట్గా పెరిగింది ఏంటి అని అనుకున్నాము. ఇంకా 6వ రోజు పొద్దున కొంచెం తక్కువ హైటే ఉండే,
2 గంటల తర్వాత పెరిగింది. 7వ రోజే ఎక్కువ పెరిగింది. 6వ రోజే ఎక్కువ పెరిగింది. ఇంకా 7వ రోజు అయితే కట్ చేసేసాము. మంచిగా ఉన్నది జ్యూస్ అయితే. చాలా చాలా టేస్టీగా ఉన్నది. ఇంకా మనకి ఇంట్లో పెంచుకొని కట్ చేసుకొని జ్యూస్ చేసుకోవడం వల్ల అయితే ఎంత మంచిగా అంటే అంత మంచిగా తాగొచ్చు. ఇంకా దీంట్లోనైతే మేము పటిక బెల్లం వేసాము. ఇంకేం వేయలేదు. కొంచెం లైట్గా వేసాము. ఈ ఉత్తది తిన్నా కానీ చాలా తియ్య ఉన్నది. కాకపోతే అది నమిలి పడేయాలి, రసం మింగాలి. మనం జ్యూస్ కూడా వడపోసుకోవాలి తప్పనిసరి. ఇంకా వడబోయకపోతే అట్లనే పిప్పి పిప్పి తాగకూడదు. అంత తట్టుకున్నట్టు అంత పిప్పి మంచిగా ఉండదు. ఇంకా అది తప్పనిసరి జ్యూస్ వడపోసుకోవాలి. ఉత్తది కూడా బాగా నమిలి రసం మింగి పిప్పి పడేసుకోవచ్చు, అట్లున్నది తీయగా. ఇంకా దీంట్లో మనము ఇది కడిగి శుభ్రంగా చేసేసి గ్రైండర్లో వేసేసుకొని దాంట్లో కొంచెం పటిక బెల్లము, నిమ్మరసము వేసుకున్నామంటే ఇంక ఇది మాకైతే 4 గ్లాసుల రసం మంచిగా 4 గ్లాసులు వచ్చింది. ఇదంతా వేసుకుంటే 3 గ్లాసులు 4 గ్లాసులు చేసుకోవచ్చు ఇంత గడ్డిని. చాలా బాగుంటుంది. తాగినా కానీ మంచిగా తాగినట్టు ఉంటుంది. అసలు మంచి స్మెల్, మంచిగా తాగడానికి కూడా చాలా అనుకూలంగా ఉన్నది. టేస్ట్ ఉన్నది. తాగరాకుండా ఉండదు. ఇట్లా పచ్చగా ఉన్నదని చూసి అందరూ అమ్మో పసరు పసరు ఉంటుందో ఏమోలే అని భయపడతారు. కానీ అంత పసరు పసరు ఉండదు. అస్సలు పసరు అనేదే మనకు అసలు ఏం తెలియదు. మంచి తీయటి జ్యూసు, పండ్ల జ్యూస్ తాగినట్టే ఉంటుంది. ఇంకా దీంతో భయపడే అంత గ్రీన్ చూసి అంత పసరు పసరు ఉంటుంది కావచ్చు అని అనుకుంటారు. కానీ అలా ఉండదు. చాలా బాగుంటుంది. ఇంత గ్రీన్గా ఉన్నది కదా, అంత తీయగా ఉంటుంది. అంత మంచి స్మెల్, పండ్ల రసం లాగానే ఉంటుంది. ఇంకా కొంచెం నిమ్మకాయ పిండుకున్నాం అంటే చాలా టేస్టీ. లైక్ చేయండి, షేర్ చేయండి.